శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక విశ్వ ప్రదక్షిణం. రాసినవారు పి వెంకమాంబ, మాంబళం. కైలాసంలో ఒకనాడు మధ్యాహ్నం భోజనాలయ్యాక పార్వతీ పరమేశ్వరుడు కూర్చుని తాంబూలం వేసుకుంటున్నారు. విఘ్నేశ్వరునికి భోజనం కొంచెం ఉదాత్తం అవటం వల్ల ఆయాసంగా ఉండి ఓ తలగడ వేసుకుని వాళ్ళమ్మకు దగ్గరగా పడుకుని దొర్లుతున్నాడు. కుమారస్వామి అంటే విఘ్నేశ్వరుని తమ్ముడు, పార్వతీ పరమేశ్వరుల రెండో కొడుకు అన్నమాట. తన అన్నకు మళ్ళీ బద్ధకంగా ఓ చోట కూర్చోక చురుకుగా అటు ఇటు ఏదో పని ఉన్నవాడికి మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాడో గాని నారద మహర్షి వీణ మీటుకుంటూ వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆయన రెండో చేతిలో బంగారానికి మళ్ళీ పచ్చగా మిసమిసలాడిపోతూ ఉన్న పెద్ద మామిడి పండు ఒకటి కనబడింది. ఆటల హడావిడిలో ఉన్న కుమారస్వామి ఆ పండును చూడలేదు గాని నేల మీద ఆపసోపాలు పడుతూ దొర్లుతూ కూర్చున్న గణపతి పసిగట్టాడు. ఆయాసమంతా ఏమైపోయిందో గాని గణపతి ఠువ్వుమని లేచి నారద మహర్షికి ఎదురు వెళ్ళి ఆ పండు అందుకోబోయాడు. అప్పటికి కుమారస్వామికి కూడా ఆ పండు సంగతి తెలిసి తూరీగలాగా ఎగిరివచ్చి నాకో పండు అన్నాడు. ఆ ఒక్క పండు కోసం అటు విఘ్నేశ్వరుడు ఇటు కుమారస్వామి పోట్లాడుకోసాగారు. ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే చూడటం నారదుడికి సరదా. సరదా ఏమిటి, అతనికి పోట్లాట చూస్తూ ఉంటే వేరే భోజనమే అక్కర్లేదు. అందుకే అతనిని కలహభోజనుడు అని అంటారు. కలహం అంటే పోట్లాట, పోట్లాటే భోజనంగా కలవాడు గనక అతనికి ఆ పేరు వచ్చింది. అందుచేత ఆ సమయంలో ఆ అన్నదమ్ములిద్దరూ ఆ ఒక్క పండు కోసం కొట్లాడుకుంటూ ఉంటే నారదుడికి చాలా సంతోషంగా ఉంది. కానీ క్రమంగా ఆ పిల్లల పేచి చిలికి చిలికి గాలివానయ్యి పండు కోసం వాళ్ళిద్దరూ కొట్టుకుని ఏడవడానికి సిద్ధమయ్యేసరికి వాళ్ళని తాను అలా ఏడిపిస్తున్నందుకు పార్వతికి తన మీద ఎక్కడ కోపం వచ్చిపోతుందో అన్న భయం వేసి నారదుడు ఆ కొట్లాట ఏదో విధంగా పరిష్కారం చేయాలని ఆలోచించాడు. ఏమోయ్ గణపతి, నిన్నేనయ్యా కుమారస్వామి, ఆగండి, దెబ్బలాడుకోకండి. నేను తెచ్చింది ఒక్క పండు కదా, మీకిద్దరికి ఎలాగ ఇవ్వటం? మీలో ఎవరికో ఒకరికే ఇస్తాను. కానీ మీ ఇద్దరిలో ఎవరైతే 14 లోకాలు ఒక్క మాటు చుట్టి ముందుగా ఇక్కడకు వస్తారో వాళ్ళకి ఈ పండు ఇచ్చేస్తాను అని ఆశ పెట్టాడు నారదుడు. ఆ మాట వినటంతోనే కుమారస్వామి తన వాహనమైన నెమలి వీపు మీదకి ఎగిరి లోకాలన్నీ ప్రదక్షిణం చేసి రావటానికి వెళ్ళిపోయాడు. పాపం గణపతికి మాత్రం ఇంకా అక్కడే ఉండిపోవలసి వచ్చింది. గణపతికి ఎప్పుడో పెద్దవాడయ్యాక ఒక ఎలుక వాహనం వచ్చిన మాట నిజమే గాని మన మామిడి పండు కథనాటికి ఇంకా అతనికి ఆ వాహనం లేదు. పోనీ ఎవరి వాహనమైనా ఎరువు తీసుకుని ఎక్కడికైనా వెళదామన్నా ఆ పెద్ద బొజ్జ మూలాన స్వారీ చేయటానికి సులువు లేక ఆ మాట తలపెట్టడానికే వీల్లేకపోయింది. పాపం గణపతికి ఏమీ తోచక అక్కడే చతికిలబడిపోయాడు. పండు మీద మాత్రం ఆశపోక దానివైపే చూస్తూ గుటకలు మింగడం మొదలుపెట్టాడు. అప్పటికప్పుడే కుమారస్వామి లోకాలన్నీ 4వ వంతు దూరం చుట్టేశాడు. తమ్ముడు రాకుండానే ఎలాగైనా ఆ పండు కొట్టేయాలని గణపతి ఆలోచన మొదలుపెట్టాడు. అతని పొట్ట ఉపాయాల పుట్ట గనుక గట్టి ఆలోచన ఒకటి ఇట్టే తట్టింది. ఇదిరా పని అని గణపతి కూర్చున్న చోటు నుంచి చటుక్కుని లేచాడు. ఏం చేస్తాడో చూద్దామని ఇటు నారదుడు అటు పార్వతీ పరమేశ్వరులు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయారు. గణపతి మాట్లాడకుండా సరాసరి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఆయన చుట్టూ ఒక మాటు ప్రదక్షిణం చేసి చక్కా వచ్చాడు. ఏం చెప్పమా, ఉన్నట్టుండి వీడికి నా మీద ఇంత భక్తి పుట్టుకొచ్చింది అని పరమేశ్వరుడు ఆశ్చర్యపోతూ ఉంటే గణపతి నారదుని దగ్గరకు వెళ్ళి, అయ్యా, నేను లోకాలన్నీ ప్రదక్షిణం చేసి ముందుగా వచ్చాను, ఆ పండు ఇలా తండి అన్నాడు. నారదుడు నిర్ఘాంతపోయి, నువ్వు ఇక్కడే ఉండి మీ నాన్న చుట్టూ ఓ మాట ప్రదక్షిణం చేస్తే విశ్వప్రదక్షిణం చేసినట్లు అవుతుందా అన్నాడు. ఎందుకవదు? మా తండ్రి విశ్వానికి అంతటికీ ఈశ్వరుడు కనుకనే ఆయనకి విశ్వేశ్వరుడన్న పేరొచ్చింది. ఆయనకి ప్రదక్షిణం చేస్తే 14 లోకాలు చుట్టి వచ్చినట్లే. ఆలస్యం చేయక పండు ఇలా ఇవ్వండి అన్నాడు విఘ్నేశ్వరుడు. నారదుడు విఘ్నేశ్వరుని యుక్తికి మెచ్చుకుని మామిడి పండు అతనికి ఇచ్చేశాడు. చేతికి వచ్చి రావడంతోనే గణపతి ఆ పండులో ఉన్న రసమంతా ఒక్క మాటుగా తొండంతో జుర్రేశాడు. మరి కాసేపటికి కుమారస్వామి రోజుకుంటూ వచ్చి నారదుడికి ఎదురుగా నిలబడి పండు పండు అన్నాడు. ఇంకెక్కడి పండు? అప్పటికప్పుడే టెంక కూడా చప్పరించేసి అవతల పారేశాడు గణపతి. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.